ఎస్ఎస్సి జీడీ 2023లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నల్ని ఇక్కడ మనం మాట్లాడుకుందాం. క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ 2023లో హాకీ ఫీల్డ్ యొక్క పరిమాణం అంటే పొడవు వెడల్పు యొక్క పరిమాణం ఎంత అంటే 91.4 మీటర్ల పొడవు మరియు 55 మీటర్ల వెడల్పు, 96 మీటర్ల పొడవు, 55 మీటర్ల వెడల్పు, 90 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 95 మీటర్ల పొడవు మరియు 60 మీటర్ల వెడల్పు. ఆన్సర్ వచ్చేస్తే 1. అంటే హాకీ ఫీల్డ్ యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 91.4 మీటర్లు ఉంటుంది, వెడల్పు 55 మీటర్లు ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు హాకీ గ్రౌండ్ మనము ఇది వచ్చేస్తే 91.4 మీటర్లు, ఇది వచ్చేస్తే 55 మీటర్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే 1. నెక్స్ట్, ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు తొలిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రం నిర్వహించబడ్డాయి? ఓకే, ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం నిర్వహించబడ్డాయి అంటే ఒడిశా రాష్ట్రం నిర్వహించబడ్డాయి. ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు అనేవి మొట్టమొదటిసారిగా ఒడిశాలో జరిగాయన్నమాట. అది గుర్తు చేసుకోండి. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్, షూటింగ్ గార్డ్ అనే పదాన్ని ఈ క్రింది ఏ ఆటలో లేదా క్రీడలో ఉపయోగిస్తారంటే షూటింగ్ గార్డ్ అనే పదము టేబుల్ టెన్నిస్ కాదు, తర్వాత టెన్నిస్ కాదు, వాలీబాల్ కాదు, బాస్కెట్బాల్లో ఉపయోగిస్తారు. షూటింగ్ గార్డ్ అనే పదాన్ని బాస్కెట్బాల్లో ఉపయోగిస్తారనమాట. అది గుర్తు చేసుకోండి. 2022 నాటికి భారతదేశం తన చివరి ఓడిఐ ప్రపంచ కప్ను ఏ సంవత్సరంలో గెలుచుకుందంటే 2022 నాటికంటే చివరిసారిగా సాధించిందంటే 2011. కాబట్టి 2011 తర్వాత భారతదేశం కప్పును సాధించలేదు. ఇప్పటివరకు భారతదేశం 4 సార్లు ఫైనల్కి వెళ్ళి 2 సార్లు కప్పు సాధించింది. మొదటిసారి 1983, రెండోసారి 2011. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే 2011. ఆ తర్వాత ఇంకా సాధించలేదు. ఇటీవల 2023లో ఫైనల్ దాకా చేరుకొని ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న వచ్చేస్తే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి 2021లో ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంతో నిర్వహించిందంటే 2021లో హర్యానా నిర్వహించింది. లేటెస్ట్గా 2023లో మధ్యప్రదేశ్ నిర్వహించిందని గుర్తు చేసుకోండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ స్థాయి గేమ్స్ వేరు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట ఇవి. ఓకే, అది హర్యానా రాష్ట్రం నిర్వహించింది. లేటెస్ట్గా అంటే 2023 మధ్యప్రదేశ్ నిర్వహించిందని గుర్తు చేసుకోండి. ఆసియా క్రీడలు 2018కి హోస్ట్ ఎవరు అంటే ఎక్కడ ఆతిథ్యం ఇచ్చారు 2018లో అంటే ఇండోనేషియా అనమాట. 2018 ఇండోనేషియా, 2022లో జరగాల్సిన 23లో ఎక్కడ జరిగాయంటే చైనాలో హోంగ్జీ నగరంలో జరిగాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే 6th వన్. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్, డాష్ 1829లో స్థాపించబడింది. ఓకే, తర్వాత ఇది భారతదేశంలోని పురాతన గోల్ఫ్ క్లబ్ మరియు గ్రేట్ బ్రిటన్ వెలుపల మొదటిది. అంటే ఈ కింద ఇవ్వబడినటువంటి క్లబ్బుల లోపల ఏది 1829లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో మొదటి గోల్ఫ్ క్లబ్. ఆ తర్వాత గ్రేట్ బ్రిటన్ బయట అంటే బ్రిటన్కు బయట స్థాపించబడినటువంటి మొట్టమొదటి క్లబ్ ఏంటంటే కాస్మోపాలిటన్ క్లబ్బా, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్బా, లేకపోతే బెంగళూరు గోల్ఫ్ క్లబ్బా, రాయల్ కలకత్తా గోల్ఫ్ క్లబ్ అండి. ఆన్సర్ ఏంటంటే రాయల్ కలకత్తా గోల్ఫ్ క్లబ్ అనేది 1829లో స్థాపించబడింది. ఇది బ్రిటన్ వెలుపల స్థాపించబడిన మొట్టమొదటి గోల్ఫ్ క్లబ్. గోల్ఫ్ క్రీడ అనేది ప్రపంచంలో బాగా సంపన్నులు ఆడే క్రీడ. ఎక్కువ విస్తీర్ణంలో ఆడే ఆట కూడా ఏంటంటే గోల్ఫ్ క్రీడ. ఈ క్రీడకు ఒక అవధులు అంటే ఏముండవు, పరిధులు అంటే ఏముండవు. మొత్తం 18 హోల్స్ ఉంటాయి గోల్ఫ్ కోర్టులో. అది కూడా గుర్తుంచుకోండి. ఎన్ని హోల్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్టులో అంటే మొత్తం 18 హోల్స్ ఉంటాయి. ఆట ఆడుతున్నప్పుడు ఎలాంటి గీతలు గీసుకోకుండా, లైన్స్ గీసుకోకుండా ఆట ఏంటంటే కూడా ఒకటే, అది గోల్ఫ్. ప్రపంచంలో గీతలు లేకుండా, లైన్స్ లేకుండా ఆడేటువంటి ఒకే ఒక ఆట ఏంటంటే అది కూడా గోల్ఫ్. తర్వాత నెక్స్ట్, మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశంలోని కింది ఏ నగరంలో జన్మించారు? మన హాకీ మాంత్రికుడు 3 సార్లు ప్రపంచ కప్, 3 సార్లు ఒలింపిక్స్లో ఏంటంటే పాల్గొని 3 సార్లు కూడా బంగారు పతకాన్ని భారతదేశం తీసుకొచ్చినటువంటి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ఎక్కడ పుట్టాడంటే ఉత్తరప్రదేశ్ అలహాబాద్లో జన్మించాడు. అలహాబాద్, ఉత్తరప్రదేశ్. ఇక్కడే జవహర్లాల్ నెహ్రూ జన్మించారు, ఇందిరాగాంధీ జన్మించారు, విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కూడా జన్మించారు. ఆ ముగ్గురు ప్రధానమంత్రి జన్మించిన నగరంలోనే మేజర్ ధ్యాన్ చంద్ జన్మించాడు. ఈయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా పాటిస్తాం. నెక్స్ట్, పురుషుల హాకీ ప్రపంచ కప్ను భారత్ ఎన్నిసార్లు గెలుచుకుంది? పురుషుల ప్రపంచ కప్ హాకీని భారతదేశం ఒకేసారి గెలుచుకుంది. అది కూడా 1975 కోలాలంపూర్లో జరిగింది. అప్పుడు మన భారతదేశం హాకీ కప్ను గెలుచుకుంది. అప్పుడు భారతదేశ హాకీ జట్టు కెప్టెన్ అజిత్ పాల్ సింగ్. నెక్స్ట్, 10వ ప్రశ్న, బాస్కెట్బాల్ కోర్టు యొక్క కొలతలు బౌండరీ లైన్ లోపలి అంచు నుండి డాష్ కొలుస్తారు. అంటే 28x15 అనమాట. అంచు నుండి ఏంటంటే 28x15 అంచు నుండి కొలుస్తారు. ఆన్సర్ వచ్చేస్తే 10th వన్. ఆన్సర్ ఈజ్ 3. ధ్యాన్ చంద్ ఈ కింది వాటిలో ఏ క్రీడలో దిగ్గజ ఆటగాడు? ఇప్పుడే మాట్లాడుకున్నాం ఆయన గురించి. హాకీ. భారత హాకీ మాంత్రికుడు, ప్రపంచంలోనే ఒక గొప్ప హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్.
ఓకే, హాకీ క్రీడాకారుడు. 11th వన్ ఆన్సర్ ఈస్ 2. ఓకే, భారతదేశం యొక్క నేషనల్ గేమ్స్ 2022 యొక్క 36వ ఎడిషన్ యొక్క అధికారిక నినాదం ఏంటంటే, అధికారిక నినాదం తీసుకుంటే మనము క్రీడల ద్వారా ఐక్యతను జరుపుకోవడం లేదా ఐక్యతను పెంపొందించుకోవడం. ఓకే, అంటే డెవలప్ యూనిటీ త్రో ఏంటంటే స్పోర్ట్స్. ఆన్సర్ వచ్చేస్తే 3 అనమాట. 2022లో ఎక్కడ జరిగాయంటే 36వ ఎడిషన్ అహ్మదాబాద్ గుజరాత్లో జరిగాయి. ఓకే, 37వి గోవాలో జరిగాయి అనమాట. దాని యొక్క ఏంటంటే ఆ థీమ్ ఏంటంటే, దాని యొక్క ఎడిషన్ యొక్క అధికారిక నినాదం ఏంటంటే గెట్ సెట్ గోవా అనమాట. 2020లో ఎక్కడ జరిగాయి ఈ 37వ నేషనల్ గేమ్స్ అంటే గోవాలో జరిగాయి. దాని యొక్క నినాదం ఏంటంటే గెట్ సెట్ గోవా. 2022 యొక్క నినాదం ఏంటంటే క్రీడల ద్వారా ఐక్యతను జరుపుకోవడం. నెక్స్ట్ 13, ఈ కింది వాటిలో ఏ ట్రోఫీ మహిళల బ్యాడ్మింటన్తో ముడిపడి ఉందంటే, ఆగాఖాన్ కప్ ఏమో పురుషుల హాకీ, లేదా డేవిస్ కప్ అంటే టెన్నిస్, ఫీఫా ప్రపంచ కప్ అంటే ఫుట్బాల్, కాబట్టి ఊబర్ కప్ అంటేనే మహిళల యొక్క అంతర్జాతీయ టోర్నమెంట్ అనమాట, బ్యాడ్మింటన్ టోర్నమెంట్. కాబట్టి ఇది గుర్తుపెట్టేసుకోండి, ఊబర్ కప్. థామస్ కప్ ఏమో పురుషుల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, ఊబర్ కప్ ఏమో మహిళల అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే 4. 14, నెక్స్ట్ ఈ కింది వాటిలో ఏ సంవత్సరం కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం నిర్వహించింది అంటే 2010. 19వ కామన్వెల్త్ క్రీడలు భారతదేశంలో 2010లో నిర్వహించబడ్డాయి. ఆతిథ్యం ఇచ్చే నగరం వచ్చేస్తే న్యూఢిల్లీ అనమాట. ఏ నగరం నిర్వహించాము మనము? న్యూఢిల్లీ. అవి 19వ కామన్వెల్త్ క్రీడలు అనమాట. 22వి రీసెంట్ ఎక్కడ జరిగాయంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయన్నది ఇంకా నిర్ణయించలేదు, ఎందుకంటే జరగాల్సినటువంటి ప్రదేశం విరమించుకుంది కాబట్టి విక్టోరియా, ఆస్ట్రేలియా. ఎక్కడ జరపాలని త్వరలో నిర్ణయిస్తారు. ఓకే, ఆన్సర్ ఈజ్ ఇయర్ 1, గుర్తు చేసుకోండి. నెక్స్ట్ 15, 2022 శీతాకాల ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఓకే, 2022లో శీతాకాల ఒలింపిక్ క్రీడలు చైనాలోని బీజింగ్లో జరిగాయి. ఈ బీజింగ్ నగరం అనేది 3 రకాల క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక నగరం. ఇక్కడ వేసవికాలం జరిగాయి, పారా ఒలింపిక్ జరిగాయి, మరి శీతాకాల ఒలింపిక్లు జరిగాయి. శీతాకాల ఒలింపిక్లు నిర్వహించాలంటే మంచు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంటే 3 క్రీడలు నిర్వహించినటువంటి ఏకైక నగరం ఏంటంటే బీజింగ్, ఆ దేశం ఏంటంటే చైనా. ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే 2 అని గుర్తు చేసుకోండి. 2026లో శీతాకాల ఒలింపిక్ ఎక్కడ జరగబోతున్నాయంటే మిలాన్, ఇటలీ. ఇటలీలోని మిలాన్ నగరంలో 2026లో శీతాకాల ఒలింపిక్లు జరగబోతున్నాయనే విషయం కూడా గుర్తు చేసుకోండి. ఇంకా 2030 నిర్ణయించలేదు, ఈ సంవత్సరం నిర్ణయిస్తారు. నెక్స్ట్ 16వది, భారత అథ్లెట్ సోమ్దేవ్ దేవవర్మన్ ఈ క్రింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడంటే, సోమ్దేవ్ దేవవర్మన్ అనే వ్యక్తి ప్రముఖ లాన్ టెన్నిస్ క్రీడాకారుడు. సోమ్దేవ్ దేవవర్మన్, యూకీ బాంబ్రీ, ఓకే, రోహన్ బోపన్న, లియాండర్ పేస్, మహేష్ భూపతి, వీళ్ళంతా కూడా లాన్ టెన్నిస్ క్రీడాకారులు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2, గుర్తు చేసుకోండి. 16వ ఆన్సర్ వచ్చేస్తే 2. మిల్కా సింగ్ ఫ్లయింగ్ సిక్ ఈ క్రింది గేమ్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడు. అంటే ఏ గేమ్లు అంటే ఛాంపియన్షిప్ సిరీసా, ఆసియా గేమ్సా, లేదా వింటర్ ఒలింపిక్సా, కామన్వెల్త్ గేమ్సా అంటే 17th ఆన్సర్ ఈజ్ 4 అన్నమాట. కామన్వెల్త్ గేమ్స్లో మన దేశం నుంచి ఏంటంటే ఒక అథ్లెట్ బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు మొట్టమొదటిసారిగా అంటే మిల్కా సింగ్. ఆయన్నే ఫ్లయింగ్ సిక్ అంటారు. 1960 రోమ్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరుకొని భారతదేశం నుంచి ఒక అథ్లెట్ ఫైనల్ చేరుకున్నటువంటి ఒలింపిక్స్లో చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా ఎవరంటే మిల్కా సింగ్. 4వ స్థానం పొందాడు అప్పుడు. తర్వాత నెక్స్ట్ భారతదేశం యొక్క 36వ జాతీయ క్రీడల లోగో ఏ చిత్రాన్ని కలిగి ఉంటుందంటే సింహం, లైన్ని కలిగి ఉంటుందండి. ఇవి అహ్మదాబాద్లో జరిగాయి. దాని యొక్క ఏంటంటే లోగో ఏంటంటే సింహం కలిగి ఉంటుంది, గుర్తు చేసుకోండి. 37th వచ్చేస్తే గోవాలో దానికి మోగా అనేటువంటి సింబల్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ 19th జనవరి 2022లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రచురించిన ముసాయిదా నేషనల్ ఎయిర్పోర్ట్స్ పాలసీలో ఏ పాలన నిర్మాణాన్ని ప్రతిపాదించారంటే 2 టైర్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 2 టైర్ 2 అంచెల నిర్మాణాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆన్సర్ వచ్చేస్తే 19th ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 20th ఆన్సర్, హాకీ మ్యాచ్లో హాఫ్ టైం ఎన్ని నిమిషాల తర్వాత ప్రారంభమవుతుందంటే 30 నిమిషాల తర్వాత. ఇంతకుముందు 70 నిమిషాలు ఉండేది హాకీ మ్యాచ్ మొత్తం సమయము. అయితే దాన్ని ఏం చేశారంటే 60 నిమిషాలు తగ్గించి 30 మినిట్స్. ఓకే, హాఫ్ టైం ఎంత అంటే హాకీలో 30 మినిట్స్, ఫుట్బాల్లోనేమో 90 మినిట్స్ ఫుల్ టైం ఉంటుంది. హాఫ్ టైం వచ్చేస్తే 45 మినిట్స్. 45 ఫుట్బాల్ ఆట ఆడే సమయం ఎంత 90 మినిట్స్. 45 తర్వాత హాఫ్ టైం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ 45 మినిట్స్. హాకీలో మాత్రం 30 మినిట్స్ తర్వాత హాఫ్ టైం, ఆ తర్వాత 30 మినిట్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే 20, ఆన్సర్ 2 గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశంలో పురాతన ఫుట్బాల్ పోటీ ఏంటి? మన దేశంలో పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ అంటే డ్యూరాండ్ కప్ అనమాట. ఇది 19th సెంచరీలోనే ప్రారంభించబడి ఇప్పటికి కొనసాగుతుంది. క్రికెట్లో రంజీ ట్రోఫీ ఎంత పురాతనమైనదో, హాకీలో ఆగాఖాన్ కప్ ఎంత పురాతనమైనదో, అలానే ఫుట్బాల్లో పురాతన కప్ అంటే డ్యూరాండ్ కప్. ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న, గుర్తు చేసుకోండి, డ్యూరాండ్ కప్. నెక్స్ట్ 2020 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా మస్కట్ ఏంటి? 2020 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా మస్కట్ ఏంటంటే
రుబిగులా జ్వాల గొంతు ఒకే బుల్బుల్ అనేది దీని యొక్క మస్కట్ అనమాట. 2020 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా మస్కట్ అనమాట, గుర్తు చేసుకోండి అది కూడా. మీరాబాయి చాను భారతదేశం ఏ రాష్ట్రం చెందిందంటే, మీరాబాయి చాను అనే వ్యక్తి భారతదేశంలో ప్రముఖ వెయిట్ లిఫ్టర్. ఈమె మణిపూర్ రాష్ట్రానికి చెందింది. ఒలింపిక్స్లో మన దేశం నుంచి పాల్గొని వెండి పతకాన్ని పొందిన మొదటి మహిళ. అంతకుముందు మహిళలంతా కూడా కాంస్య పతకాన్నే పొందారు. భారతదేశం నుంచి కాంస్య పతకాన్ని పొందిన లేదా మొదటి పతకాన్ని పొందిన మహిళ కర్ణం మల్లేశ్వర్ అయితే, వెండి పతకాన్ని పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరంటే మన దేశం నుంచి మీరాబాయి చాను. ఈమె సొంత రాష్ట్రం మణిపూర్ అని కూడా గుర్తుకోండి. 23rd ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 24th 2011 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చింది ఎవరంటే భారతదేశం, శ్రీలంక మరియు బంగ్లాదేశ్. యాక్చువల్ ఇవ్వాల్సింది పాకిస్తాన్ కూడా, కానీ పాకిస్తాన్లో బాంబు దాడి జరగడం వల్ల పాకిస్తాన్ ఐసీసీ తప్పించి ఈ 3 దేశాలు భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ 3 దేశాలు సంయుక్తంగా 2011 ప్రపంచ కప్ వన్డే క్రికెట్కు ఆతిథ్యం ఇచ్చాయి. అప్పుడు మనమే గెలుపొందాం, భారతదేశమే గెలుపొందింది. భారత్ ఇప్పటిదాకా 4 సార్లు ప్రపంచ కప్ క్రికెట్ ఆతిథ్యం ఇచ్చింది. రీసెంట్గా 2023లో అంటే ఒంటరిగా ఒకే దేశం ఆతిథ్యం ఇచ్చింది. అంతకుముందు ఇతర దేశాలతో కలుపుకొని ఆతిథ్యం ఇచ్చింది. మొట్టమొదటిసారిగా భారతదేశం 1987లో పాకిస్తాన్తో కలిసి ఆతిథ్యం ఇచ్చింది. 96లో శ్రీలంక పాకిస్తాన్తో కలిపి ఆతిథ్యం ఇచ్చింది. 2011లో బంగ్లాదేశ్ శ్రీలంకతో కలిపి ఆతిథ్యం ఇచ్చింది. ఇటీవల 2023లో కేవలం ఒంటరిగా ఆతిథ్యం ఇచ్చింది. ఫుట్బాల్ మ్యాచ్లో టచ్ లైన్ గరిష్ట పొడవు ఎంత? టచ్ లైన్ గరిష్ట పొడవు 25 వచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తే 110 మీటర్లని. టచ్ లైన్ యొక్క గరిష్ట పొడవు 110 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ మొత్తం పొడవు 110 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. 26వ వచ్చేస్తే సుల్తాన్ జోహార్ కప్ ఏ క్రీడకు సంబంధించిందంటే హాకీకి సంబంధించింది. సుల్తాన్ జోహార్ కప్ అనేది హాకీకి సంబంధించింది. ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ కాదు. ఈ జోహార్ కప్ అనేది హాకీకి సంబంధించి. 26 ఆన్సర్ ఈజ్ 2. 27th హీరో ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ ప్రారంభ విజేతలు ఏటీకే. ఇది డాష్లో ఉన్న ఫుట్బాల్ క్లబ్. ఎక్కడుందంటే ఇది 27th ఆన్సర్ ఈజ్ 1 కోల్కతా. జనరల్గా ఫుట్బాల్ క్లబ్బులు సాధారణంగా చాలా వరకు కోల్కతా లేదా కేరళ ఉంటాయి. ఇక్కడ కేరళ కనిపిస్తలేదు, గోవా కనిపిస్తలేదు, కాబట్టి డెఫినెట్గా ఆన్సర్ ఈజ్ కోల్కతా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ కోల్కతా. ఈ కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోల్చలేదు, జతపడలేదు. 2022 వింటర్ ఒలింపిక్స్ బీజింగ్లో జరిగాయి, కరెక్టే ఇది. 2010 వింటర్ ఒలింపిక్స్ లండన్ తప్పు అనమాట. ఎందుకంటే లండన్లో వింటర్ ఒలింపిక్స్ జరిపే అవకాశం లేదు. శీతాకాల ఒలింపిక్ జరపాలంటే ఆ నగరంలో తప్పకుండా మంచు ఉండాలి, కాబట్టి స్నోఫాల్స్ ఉండే అవకాశం లేదు, కాబట్టి ఇది తప్పు ఆన్సర్. ఓకే, 2014 వింటర్ ఒలింపిక్స్ సోచి రష్యాలో జరిగాయి, ఇది కరెక్టే. 2018 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి పోంగ్యాంగ్ లేదా పోంగ్చాంగ్ దక్షిణ కొరియాలో జరిగాయి, కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే రెండోది అనమాట. సెకండ్ వన్ ఈజ్ ఆన్ 28 ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 ఎడిషన్కు ఆతిథ్యం మరియు విజేతగా నిలిచిన రాష్ట్రాలు ఏంటంటే అస్సాం ఆతిథ్యం ఇచ్చింది, మహారాష్ట్ర విజేతగా నిలిచిందండి. ఆన్సర్ ఈజ్ 2. రీసెంట్గా 2023లో జరిగిన దాంట్లో మధ్యప్రదేశ్ ఆతిథ్యం ఇచ్చింది, ఇక్కడ కూడా మహారాష్ట్ర మొదటి స్థానం వచ్చింది. 2020లోనేమో అస్సాం ఆతిథ్యం ఇస్తే మహారాష్ట్ర మొదటి స్థానం సాధించింది. 2023 లేటెస్ట్గా మధ్యప్రదేశ్ ఆతిథ్యం ఇస్తే మహారాష్ట్ర అక్కడ ఇక్కడ మహారాష్ట్రనే మొదటి స్థానం సాధించింది అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. నెక్స్ట్ 30 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏ 2 వయోవర్గాలను పరిగణిస్తారు అంటే అండర్ 17 అండ్ అండర్ 21. అండర్ 17, అండర్ 21 వర్గాలను పరిగణిస్తారన్నమాట. అండర్ 17 ఒకటి, అండర్ 21 అనమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఈ 2 కేటగిరీలు ఉంటాయన్నమాట. అంటే 17 ఏళ్ళ లోపు వారికి, 21 లోపు వారికి 2 వర్గాలుగా విభజించి ఆడిపిస్తారనమాట. దట్ ఈజ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట. చతురస్రంలో కూర్చున్న ఖోఖో ఆటగాళ్ళని ఏమంటారంటే చేజర్స్ అంటారు. వాళ్ళని చేజర్స్గా పిలుస్తారనమాట. 31 ఆన్సర్ వచ్చేస్తే 4 చేజర్స్. యూకీ బాంబ్రీ కింది ఆటకు సంబంధించిన వ్యక్తి. ఈయన లాన్ టెన్నిస్కి సంబంధించిన వ్యక్తి యూకీ బాంబ్రీ. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ సాధించలేదు, కానీ డబుల్స్ ఈయన కూడా సాధించాడు ఒకసారి. కాబట్టి యూకీ బాంబ్రీ కానీ, సోమ్దేవ్ దేవర్మన్ కానీ, తర్వాత రోహన్ బొప్పన్న, వీళ్ళంతా కూడా భారతదేశంలో లాన్ టెన్నిస్ క్రీడాకారులే. ఓకే, భారతదేశంలో బేస్బాల్ ఆడరు. అమెరికా జాతీయ క్రీడ బేస్బాల్, కాబట్టి అక్కడ బాగా ప్రసిద్ధి. మన దేశంలో క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్ ఇవన్నీ ఆడతారు. బేస్బాల్ మన దేశంలో ఉండదు. ఆసియా 2018 ప్రారంభ వేడుకకు భారతదేశం తరపున జెండాను మోసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ నీరజ్ చోప్రా. మన భారతదేశ ప్రముఖ అథ్లెట్, జావెలిన్ త్రో. ఓకే, పర్సనాలిటీ దట్ పర్సన్ నీరజ్ చోప్రా భారత జాతీయ జెండాని మోయడం జరిగిందనమాట. అంటే నాయకత్వం వహించిన వ్యక్తి, మార్చ్ పాస్ట్లో నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే నీరజ్ చోప్రా అని గుర్తు చేసుకోండి. ఇటీవల జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించి అలా బంగారు పతకాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ ప్లేయర్గా రికార్డు సాధించిన వ్యక్తి నీరజ్ చోప్రా. ఒలింపిక్స్లో కూడా మొట్టమొదటి బంగారు పతకాన్ని సాధించిన వ్యక్తిగత క్రీడాకారుడు ఎవరంటే, వ్యక్తిగత క్రీడాకారుడు తీసుకుంటే అభినవ్ బింద్రా వస్తాడు, లేదా అథ్లెట్ తీసుకుంటే నీరజ్ చోప్రా వస్తాడు. కేవలం ఇద్దరు మాత్రమే
భారతదేశం నుంచి ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా బంగారు పతకాలు సాధించారు. మొదటి వ్యక్తి వచ్చేస్తే అభినవ్ బింద్రా షూటింగ్, రెండవ వ్యక్తి వచ్చేస్తే నీరజ్ చోప్రా. మొదటి అథ్లెట్ అంటే మాత్రం బంగారు పతక నీరజ్ చోప్రా అని చెప్పాలి, ఎందుకంటే అభినవ్ బింద్రా అథ్లెట్ కాదు కాబట్టి షూటర్. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే టాప్స్ అనేటువంటి స్కీమ్ 34వ ఆన్సర్ వచ్చేస్తే 4వదండి. 2014లో ఈ స్కీమ్ స్థాపించబడింది భారతదేశంలో. అంటే నేషనల్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ద్వారా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అంటారు, TOPS. ఇది 2014లో ప్రారంభించబడింది. తర్వాత 2022 జాతీయ క్రీడల మస్కట్ ఏ జంతువుపై ఆధారపడి ఉంటుందంటే దట్ ఈస్ ఒకే సింహం అండి. 35 ఆన్సర్ వచ్చేస్తే 3. 36 ఫీఫా నిబంధనల ప్రకారం అధికారికంగా మంజూరైన మ్యాచుల్లో ఉపయోగించే ఫుట్బాల్ చుట్టుకొలత తప్పనిసరిగా వీటి మధ్య ఉండాలి. 27 to 28 ఇంచెస్ ఉండాలండి. 27 నుంచి 28 ఇంచులు ఉండాలి. ఫుట్బాల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత అనమాట. ఆ బాల్ యొక్క చుట్టుకొలత 27 నుంచి 28 అంగుళాలు అంటే 25 నుంచి 28 ఇంచులు ఉండాలి. ఆన్సర్ వచ్చేస్తే 36. ఆన్సర్ ఈ 3. నెక్స్ట్ 37th బ్యాడ్మింటన్ సింగిల్స్లో ఆట ప్రారంభంలో 0-0 మరియు సర్వర్ ఒకే స్కోర్ సమానంగా ఉన్నప్పుడు సర్వర్ కోర్టులో ఏ వైపు నుండి సర్వీస్ చేస్తారంటే అది రైట్ సైడ్ సర్వీస్ కోర్ట్ అంటారండి. 37th ఆన్సర్ ఈజ్ 2. రైట్ సైడ్ సర్వీస్ కోర్ట్ నుంచి సర్వీస్ చేయడం జరుగుతుంది. క్రింది వారిలో ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎవరంటే అపర్ణ పొప్పెట్ బ్యాడ్మింటన్ కాదు కాబట్టి, సౌరవ్ ఘోషల్ కాదు, పారుపల్లి కాశ్యప్ బ్యాడ్మింటన్, మనీషా బత్రా ఓకే మనికా బత్రా ఏంటంటే టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మన దేశంలో. ఆచంట శరత్ కమల్ పురుషుల్లో బాగా ప్రసిద్ధిగాంచిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కాబట్టి ఇక్కడ మనికా బత్రా అనే వ్యక్తి ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. 39 ఆన్సర్ 2. నెక్స్ట్ 40 2020 వేసవి ఒలింపిక్స్ ఎన్ని దేశాలు EOR మరి ROC అంటే రష్యా, ROC అంటే కలిపి ఎన్ని పాల్గొన్నాయంటే 206 దేశాలు పాల్గొన్నాయి. 40th ఆన్సర్ ఈజ్ 1 అని గుర్తు చేసుకోండి. 206 దేశాలు పాల్గొంటే భారతదేశానికి 48వ స్థానం లభించింది. 1 బంగారు, 2 వెండి, 4 కాంస్య పథకాలతో మొత్తం 7 పథకాలు సాధించి టోక్యో ఒలింపిక్స్లో భారతదేశానికి 48వ స్థానం లభించిందని కూడా గుర్తు చేసుకోండి. 206 కంట్రీస్ పాల్గొన్నాయి, మొత్తం మనకి 48వ స్థానం వచ్చింది. రంజీ ట్రోఫీ కింది వాటిలో దేనికి సంబంధించిందంటే ఇది క్రికెట్ సంబంధించింది. భారతదేశంలో అత్యంత పురాతనమైన టోర్నమెంట్ క్రికెట్లోని రంజీ ట్రోఫీ. IPL రాకముందు రంజీ ట్రోఫీని ఆధారంగా చేసుకునే మన జాతీయ జట్టుకు క్రికెటర్లను సెలెక్ట్ చేసేవారు, కానీ ఇప్పుడు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఇది అత్యధిక సార్లు ముంబై జట్టు గెలుపొంది రంజీ ట్రోఫీని. బ్రబోర్న్ స్టేడియం ఎక్కడుందంటే భారతదేశం ఏ రాష్ట్రంలో ఉందంటే బ్రబోర్న్ స్టేడియం మహారాష్ట్రలో ముంబైలో ఉంటుందన్నమాట. ముంబైలో 3 ప్రధాన స్టేడియాల్లో ఒకటి బ్రబోర్న్ స్టేడియం, ఇంకొకటి ఏంటంటే బాగా ప్రసిద్ధిగాంచిన వాంఖేడే స్టేడియం, డాక్టర్ DY పాటిల్ స్టేడియం ఉంటాయి ముంబైలో. ఈ బ్రబోర్న్ మాత్రం ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. 42 ఆన్సర్ ఈస్ 1 అన్నమాట. హాకీ ఇండియా లీగ్ ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? హాకీ ఇండియా లీగ్ HIL అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 2013లో ప్రారంభించబడింది. 2013 ఓకే, అది గుర్తు చేసుకోండి. హాకీ ఇండియా లీగ్ 2013 ఆన్సర్ ఈస్ 2. 18వ ఆసియా క్రీడలు 2018 ముగింపు వేడుకలకు భారతదేశం యొక్క జెండాను మోసిన వ్యక్తి ఎవరు? ఈ ముగింపు వేడుకల్లో ప్రారంభ వేడుక నీరజ్ చోప్రా కానీ ముగింపు రాణి రాంపాల్. 44th ఆన్సర్ ఈస్ 4. రాణి రాంపాల్. ఫుట్బాల్ మ్యాచ్లో పిచ్ పొడవు డాష్ మరియు 120 మీటర్ల మధ్య ఉండాలంటే ఏంటంటే దట్ ఈజ్ 90 మీటర్లు అనమాట. 90 మీటర్ల నుంచి 120 మీటర్ల మధ్య ఉండాలన్నమాట. ఫుట్బాల్ మ్యాచ్లో పిచ్ పొడవు అనమాట, మొత్తం లెంత్ అనమాట. ఈ పొడవు 90 నుంచి 120 మీటర్ల మధ్య ఉండాలి. ఇది 90 నుంచి 120 మీటర్ల మధ్య ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే 4. 45th ఆన్సర్ ఈస్ 4. భారతదేశంలోని 2015 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటంటే 2015లో ఆతిథ్యం ఇచ్చింది కేరళ అండి. 2015 తర్వాత నెక్స్ట్ జరిగేప్పుడు అహ్మదాబాద్, తర్వాత వచ్చేస్తే రీసెంట్గా గోవాల్ అనమాట. కాబట్టి 46th ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 47th వచ్చేస్తే ది వాల్ అని పిలువబడే భారతీయ క్రికెటర్ ఎవరంటే రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్ని ది వాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈయన బ్యాటింగ్కి వెళ్ళాడంటే అవుట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. బాగా డిఫెన్స్ ప్లేయర్ అనమాట. రాహుల్ ద్రవిడ్ని ద వాల్ అని పిలిచేవారు. ఓకే, 47th ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ భారతదేశం యొక్క నేషనల్ గేమ్స్ 2022 యొక్క 36వ ఎడిషన్లో మొత్తం క్రీడల సంఖ్య ఎంత అంటే మొత్తం క్రీడల సంఖ్య 48th ఆన్సర్ ఈస్ 36 అండి. గేమ్స్ కూడా 36, దాంట్లో ఉన్న క్రీడల సంఖ్య కూడా క్రీడాంశాల సంఖ్య కూడా 36. బోత్ ఆర్ సేమ్. ఆన్సర్ వచ్చేస్తే 36. ఓకే, తర్వాత 3వ ఛాయిస్ కరెక్ట్ ఆన్సర్. 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు అంటే పురుషుల జట్టు కెప్టెన్ ఎవరంటే మేజర్ ధ్యాన్ చంద్. 36లో ఒలింపిక్స్లో మన దేశం తరపున హాకీ జట్టుకు ఎవరు నాయకత్వం వహించారంటే మేజర్ ధ్యాన్ చంద్. 49th ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ 50th ఆన్సర్.
సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2020 అధికారికంగా ఎవరు ప్రారంభించారంటే నరుహటో చక్రవర్తి, జపాన్ చక్రవర్తి నరుహటో ప్రారంభించాడు. ఎందుకంటే ఆయనే కాబట్టి ఆ దేశానికి అధిపతి, ఆయనే నరుహటో. ఓకే, నాట్ మిచెల్ టెమర్, వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్పింగ్. ఈయన చైనా వాడు, ఈయన రష్యా వాడు కాబట్టి నరుహిటో ఓకే చక్రవర్తి ప్రారంభించాడు. ఎంపరర్ నరుహిటో అంటారు. 50th ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్ 2021 రెండవ ఎడిషన్ జమ్మూ కాశ్మీర్లోని ఎక్కడ జరిగాయంటే ఏ జిల్లాలో అంటే గుల్మార్గ్ జిల్లాలో జరిగాయి. ఓకే, 26 ఫిబ్రవరి 2021 ప్రారంభించబడ్డాయన్నమాట. రీసెంట్గా మూడోవి కూడా 2023లో గుల్మార్గ్లోనే జరిగాయి. ఓకే, గుల్మార్గ్ అని గుర్తుపెట్టేసుకున్న. ఆన్సర్ ఈజ్ 2. 51 ఆన్సర్ ఈజ్ 2. ఒక జట్టు నుండి కబడ్డీ మ్యాచ్లో ఒకేసారి ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే ఒక జట్టు తరపున 7 మంది ఆటగాళ్ళు ఉంటారనమాట. ఎక్స్ట్రా ప్లేయర్స్ని ఎప్పుడు లెక్క పెట్టకూడదు. ఆటోలోకి దిగుతున్నప్పుడు ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే 7 మంది ఆటగాళ్ళు ఒక జట్టు తరపున ఉంటారు. 52 ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, కింది వాటిలో మొదటి బీసీ అధ్యక్షుడు ఎవరంటే ఈయన పేరు ఆర్ఈ గ్రాంట్ గోవన్. ఎందుకంటే అప్పుడు ఏర్పడినప్పుడు 1928లో ఏర్పడింది బీసీసీఐ. అది ఏర్పడినప్పుడు భారతీయ వ్యక్తి దీనికి నాయకత్వం వహించలేదు. ఆర్ఈ గ్రాంట్ గ్రోవన్ అనేటువంటి బ్రిటిష్ వ్యక్తి దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరంటే మాత్రం రోజర్ బిన్నీ. కర్ణాటకకు చెందినటువంటి ఈ బౌలర్ ప్రస్తుతం ఏంటంటే బీసీసీఐకి అధ్యక్షుడు ఉన్నాడు. 1983 వరల్డ్ కప్లో భారత జట్టులో ఉన్నటువంటి ఒక సభ్యుడు రోజర్ బిన్నీ. ఆయన ప్రస్తుతం బీసీసీఐ చైర్మన్గా ఉన్నారు లేదా అధ్యక్షుడిగా ఉన్నారు. సౌరవ్ గంగూలీ రాజీనామా చేసిన తర్వాత ఎవరు వచ్చారంటే రోజర్ బిన్నీ, కర్ణాటకకు చెందినటువంటి ఒకనాటి బౌలర్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తే 4th ఆన్సర్ ఈజ్ 53rd ఆన్సర్ ఈజ్ 4. 54th, ఆసియాకి 2018 ముగింపు వేడుకలకు భారతదేశం తరపున జెండాను మోసిన వ్యక్తి. ఇప్పుడే మనం మాట్లాడుకున్న మళ్ళీ వచ్చింది ఈ ప్రశ్న, రాణి రాంపాల్. 54th ఆన్సర్ ఈజ్ 3. ఫుట్బాల్ ఆటలో గోల్ పోస్టుల మధ్య దూరం డాష్ అయితే క్రాస్ బార్ దిగువ అంచు నుండి భూమికి దూరం ఎంత ఉండాలి అంటే ఇది ఎంత ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. హైటు తర్వాత వచ్చేసి డిస్టెన్స్ ఎంత ఉండాలి తెలుసుకోవాలి. 55th ఆన్సర్ ఈజ్ 4. 7.32 మీటర్లు, 2.4 మీటర్లు ఏమో ఇది భూమి నుంచి హైట్ ఉండాలన్నమాట. ఇది 2.44 మీటర్స్ ఇది ఉండాలి. తర్వాత ఈ డిస్టెన్స్ వచ్చేసి 7.32 మీటర్లు ఉండాలన్నమాట. ఫుట్బాల్ గోల్ పోస్ట్ అనమాట. ఓకే, మధ్య దూరం ఏంటంటే ఇంత ఉండాలి. మధ్య దూరం 7.32. ఓకే, తర్వాత వచ్చేస్తే హైట్ వచ్చేస్తే 2.44 మీటర్స్ ఉండాలి. స్వాతంత్రానంతరం కాలంలో 1952లో భారతదేశానికి వ్యక్తిగతంగా ఒలింపిక్ పథకాన్ని అందించినటువంటి క్రీడాకారుడు ఎవరంటే కషాబా జాదవ్. 1952లో హెల్సింకిలో జరిగే ఒలింపిక్స్, ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో. అప్పుడు భారతదేశానికి కాంస్య పథకం అందించి స్వాతంత్రం తర్వాత పథకాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే కషాబా జాదవ్. అంతకుపూర్వం నార్మన్ పిచర్డ్ పొందాడు 1900లో. ఆ తర్వాత పొందిన వ్యక్తి ఎవరంటే కషాబా జాదవ్ అని గుర్తు చేసుకోండి. తర్వాత భారతదేశంలో 36వ జాతీయ 2022లో అత్యధికంగా కాంస్య పథకాలు గెలుచుకున్న రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. ఏ రాష్ట్రం ఎక్కువ గెలుచుకుందంటే మహారాష్ట్ర గెలుచుకుంది. ఓకే, జరిగింది ఎక్కడ అంటే ఈ క్రీడలు జరిగింది వచ్చేసి అహ్మదాబాద్, గుజరాత్ 36వి. 37 వచ్చేస్తే గోవాలోని పనాజీలో జరిగాయి. నెక్స్ట్, కింది వాటి 2010 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాలో అత్యధిక రజత పతకాలు గెలుచుకున్న రాష్ట్రం. ఇక్కడ కూడా ఏంటంటే అత్యధిక కేరళ గెలుచుకుందండి. రజత పథకాలను కేరళ గెలుచుకుంది. ఎందుకంటే అప్పుడు కేరళ ఆతిథ్యం ఇచ్చింది 2015లో. అప్పుడు కేరళను అత్యధిక రజత పథకాలు గెలుచుకుంది. 58వ ఆన్సర్ వచ్చేస్తే 3. 58th ఆన్సర్ ఇది 3. నెక్స్ట్, క్రికెట్లో 2 వికెట్ల మధ్య దూరం ఎంత అంటే ఆ పిచ్ పొడవు ఎంత అంటే 22 గజాలను గుర్తుపెట్టుకోవాలి. 22 యార్డ్స్. 59th ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 60, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గతంలో ఏమని పిలిచేవారంటే ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని పిలిచేవారు. వాటి పేరునే ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని పిలుస్తున్నారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. రెండవది ఆన్సర్ అనమాట. 60 ఆన్సర్ 2. భారత వెయిట్ లిఫ్టర్ ఓకే సాయ్కో మీరాబాయ్ చాను 2021లో డాష్ ఓకే రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్గా చరిత్ర సృష్టించిందంటే ఈమె ఏ గేమ్స్లో మొట్టమొదటిసారిగా వెండి పథకాన్ని సాధించి లేదా రజత పథకాన్ని సాధించి రికార్డు సాధించిందంటే టోక్యో ఒలింపిక్స్ అండి. మన దేశం నుంచి మొట్టమొదటి పథకాన్ని పొందిన మహిళ ఎవరు వెయిట్ లిఫ్టింగ్లో అంటే కర్ణం మల్లేశ్వరి. కానీ వెండి పథకాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరంటే మీరాబాయ్ చాను, మణిపూర్ చెందినటువంటి ఈమె టోక్యో ఒలింపిక్స్ రజత పథకాన్ని సాధించి మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్గా చరిత్ర సృష్టించింది. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే 1. 61 ఆన్సర్ ఈజ్ 1. కబడ్డీ ప్లే ఫీల్డ్ సైడ్లో గుర్తించబడిన లాబీ వెడల్పు ఎంత అంటే 1 మీటర్ ఉంటుందండి. లాబీకి ఇస్తారు కదండి, ఇలా లాబీ ఉంటుంది కదా, ఆ లాబీ పొడవు ఎంత వెడల్పు ఎంత అంటే పక్కన లాబీ ఉంటుంది కదా, ఆ లాబీ యొక్క వెడల్పు ఎంత అంటే 1 మీటర్ ఉంటుంది. కబడ్డీ గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా లాబీ ఉంటుంది కదా, ఈ సెల్ఫ్ ఉంటుంది, తర్వాత లాబీ ఉంటుంది కదా, ఈ లాబీ డిస్టెన్స్ ఎంత అంటే 1 మీటర్ ఉంటుందన్నమాట. 1 మీటర్. 62 దానికి ఆన్సరు 3 అనమాట. తర్వాత ప్రొఫెషనల్ ప్లే కోసం టెన్నిస్ రాకెట్ యొక్క గరిష్ట పొడవు ఎంత
అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆ రాకెట్ గరిష్ట పొడవు ఎంత ఉండాలంటే 29 అంగుళాలు ఉండాలంటే 29 ఇంచులు మాత్రమే ఉండాలి. ఇప్పుడు టెన్నిస్ రాకెట్ ఇలా తీసుకున్నాం అనుకోండి, మనము ఈ రాకెట్ మొత్తం డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 29 అంగుళాలంటే ఇంచుల కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, తక్కువ పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ మాత్రం పెట్టుకోకూడదు. క్రికెట్ బ్యాట్ అయినా అంతే, తక్కువ పెట్టుకోవచ్చు పట్టుకున్న వాళ్ళు, కానీ ఎక్కువ మాత్రం పొడవు ఉండకూడదు అనమాట. ఏదైనా బాల్ అయినా కానీ ఆ బరువులో మాత్రమే బాల్ తయారు చేయాలి. ఒక ఫుట్బాల్ చుట్టుకొలతైనా 27 నుంచి 28 ఒకే ఇంచుల్లోపే ఉండాలన్నమాట. భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో పాల్గొన్నారంటే 2016 రియో ఒలింపిక్స్లో పాల్గొని మన దేశానికి ఏంటంటే కాంస్య పథకం సాధించిన దీపా కర్మాకర్. ఆసియాకి 2018 ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 45 కంట్రీస్ పాల్గొన్నాయి. 2023లో కూడా 45 కంట్రీస్ పాల్గొన్నాయి. 65 దానికి ఆన్సర్ వచ్చేస్తే 2 అనమాట. అప్పుడు 45, 2023 రీసెంట్గా హోంగ్జూ ఆసియా క్రీడలో కూడా 45 దేశాలే పాల్గొన్నాయి. మొత్తం ఉన్న దేశాలే 45 కాబట్టి 45 కూడా పాల్గొనడం జరిగింది. 65 ఆన్సర్ ఈజ్ 2 గుర్తు చేసుకోండి. తర్వాత FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ 2018 ఏ దేశం నిర్వహించిందంటే భారతదేశమేనండి. 66 దానికి ఆన్సర్ వచ్చేస్తే భారతదేశం. మళ్ళీ రీసెంట్గా కూడా 2023లో కూడా భారతదేశం నిర్వహించిందన్నమాట. ఒడిస్సాలోని భువనేశ్వర్లో జరిగాయండి టోర్నమెంట్స్. ఒడిస్సాలోని భువనేశ్వర్లో అంతర్జాతీయ స్థాయి హాకీ స్టేడియం నిర్మించడం జరిగింది. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అంటారు దాన్ని. కాబట్టి పురుషుల హాకీ ప్రపంచ కప్ మన దేశం ఇప్పటిదాకా 4 సార్లు నిర్వహించింది. 2018 మనం నిర్వహించాం, 2023 కూడా మనం నిర్వహించాం. అంటే 2023 జనవరిలో ఈ టోర్నమెంట్ జరిగింది. అక్కడ జర్మనీ గెలుపొందిందండి. తర్వాత ఫుట్బాల్ క్లబ్ మోహన్ బగాన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్ అనేది 1889లో స్థాపించబడిందండి. అత్యంత పురాతనమైన ఫుట్బాల్ క్లబ్, వెస్ట్ బెంగాల్లో బాగా ప్రసిద్ధిగాంచిన ఫుట్బాల్ క్లబ్ మోహన్ బగాన్. అత్యంత పురాతన కప్లు మన దేశంలో ఇదనమాట. కాబట్టి 1889లో స్థాపించబడింది. ఆన్సర్ ఈజ్ 2. 67th ఆన్సర్ ఈజ్ 2. సమ్మర్ ఒలింపిక్స్ 2020లో ఈ కింది వాటిలో ఎవరు ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు అంటే 2020 యాక్చువల్ జరిగింది 2021లో ఎవరు వెలిగించారంటే నవోమి ఒసాకా. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా. బాగా సెలబ్రిటీ ఆ దేశంలో, ఆమె వెలిగించిందనమాట నవోమి ఒసాకా. ఒక గ్రాండ్ స్లామ్ సింగిల్ సాధించిన మొట్టమొదటి జపనీస్ మహిళ, ఆసియా మహిళ కూడా ఎవరంటే నవోమి ఒసాకా. ఇప్పటిదాకా ఏ ఆసియా మహిళ కూడా ఈమె కన్నా ముందు సాధించలేదు. నవోమి ఒసాకానే మన ఆసియా ఖండం నుంచి గ్రాండ్ స్లామ్ సింగిల్ సాధించినటువంటి మొట్టమొదటి మహిళ. కాబట్టి ఆమెకే అవకాశం ఇచ్చారు, ఆ జ్యోతిని వెలిగించే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. వాలీబాల్ ఆటలో ఒక్కో పక్షంలో ఎంతమంది ఆటగాళ్ళు మైదానంలోకి అనుమతిస్తారంటే వాలీబాల్ ఒక్కొక్క సైడ్ నుంచి 6 మంది క్రీడాకారులకు అనుమతిస్తారు. 6 ప్లేయర్స్ అనమాట. ఒక్కొక్క జట్టు తరపున 6 ప్లేయర్స్ ఆడాలి. ఆన్సర్ ఈజ్ 69. ఆన్సర్ ఈజ్ 1. 2020 సమ్మర్ మరియు పారా ఒలింపిక్స్ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటంటే దట్ ఈస్ జపాన్. జపాన్లోని జపాన్లోని టోక్యో నగరంలో ఈ సమ్మర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ జరిగాయి. నెక్స్ట్ 33 ఎక్కడ జరగబోతున్నాయి? 2024లో ప్యారిస్లో జరగబోతున్నాయి. ఆ తర్వాత 34వి 2028లో లాస్ ఏంజల్స్. ఆ తర్వాత 35వి 2032లో బ్రిస్బెయిన్, ఆస్ట్రేలియా జరగబోతున్నాయి. కాబట్టి 2020, 2021 జూలై ఆగస్టులో నిర్వహించబడ్డాయి. పారా ఒలింపిక్స్ అక్కడే నిర్వహించబడ్డాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ జపాన్. ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2022 కింది వాటిలో ఏ దేశంతో నిర్వహించబడిందంటే ఆన్సర్ ఈజ్ 71. ఆన్సర్ ఈజ్ వెస్టిండీస్. 71 దానికి ఆన్సర్ వచ్చేస్తే ఏంటంటే వెస్టిండీస్ అనమాట. వెస్టిండీస్ నిర్వహించబడింది. తర్వాత 2024 ఎక్కడ జరగబోతుంది ఈ సంవత్సరం అంటే శ్రీలంక. అండర్-19 2024 ప్రపంచ కప్ ఎక్కడ జరగబోతుంది క్రికెట్ కంటే శ్రీలంక ఈ సంవత్సరము. గతంలో 2020 ఎక్కడ నిర్వహించారంటే వెస్టిండీస్ నిర్వహించింది. ఓకే, అది గుర్తు చేసుకోండి. 71 ఆన్సర్ ఈజ్ 2. బాస్కెట్బాల్ విషయంలో కింది వాటిలో ఏది సరైనది? ఆటను ప్రారంభించడానికి ముందు 5 ఆటగాళ్లతో కూడిన 2 జట్లు అవసరమండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఒక ఆటగాడిని 20 సెకండ్లో భర్తీ చేయాలి, తప్పు అనమాట. బాస్కెట్బాల్ గేమ్ 1981లో కనుగొనబడి, ఇది కూడా తప్పే. ఓకే, తర్వాత బాస్కెట్బాల్ తప్పనిసరిగా కనీసం 700 గ్రాముల బరువు కలిగి ఉండాలి, ఇది కూడా తప్పే. ఓన్లీ కరెక్ట్ వన్, ఫస్ట్ వన్. కాబట్టి 72వ దానికి ఆన్సర్ ఏంటంటే 1. ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ ఏ దేశానికి చెందినవాడంటే భారతదేశం. తమిళనాడు చెందిన వ్యక్తి, భారతదేశం మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ని సాధించిన వ్యక్తి. ఈయన 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించాడు. ఏకైక భారతీయుడు మాత్రమే కాదు, ఏకైక ఆసియావాసి కూడా. ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. అత్యధిక రంజీ ట్రోఫీ టైటిల్ని గెలుచుకున్న జట్టు ఏంటంటే మనం ఇంతకుముందే క్రికెట్లో మాట్లాడుకున్నాం, ముంబై. అత్యధికంగా ముంబై జట్టు ఎక్కువ టైటిల్ను సాధించింది. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్, కింది వారిలో ఎవరు 2019 దక్షిణాసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చారంటే ఆ దేశం వచ్చేస్తే ఏంటంటే 2019 దక్షిణాసియా క్రీడలకు నేపాల్ ఆతిథ్యం ఇచ్చింది. నెక్స్ట్ ఈ సంవత్సరం 2024లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. 75 ఆన్సర్ ఈజ్ 1.
దక్షిణాసియా అంటే శాక్ క్రీడలు అంటారు. ఇవి 1984లో ప్రారంభించబడ్డాయి. చివరిసారిగా 2019లో జరిగాయి. ఎక్కడ అంటే నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జరిగాయి. నెక్స్ట్ ఈ సంవత్సరం 2024 పాకిస్తాన్లో లాహోర్లో ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. అవే 75. ఆన్సర్ వచ్చేస్తే 1 అని గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ గ్రౌండ్ ఈ కింది వాటిలో ఏ నగరంలో ఉందంటే కోల్కతాలో ఉంటుందండి. ఒకప్పుడు భారతదేశ అతిపెద్ద క్రీడా మైదానం. దీన్ని మించి ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ నిర్మించారు కాబట్టి ఇది ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. ఆన్సర్ ఈజ్ 4. 76 ఆన్సర్ ఈజ్ 4 గుర్తు చేసుకోండి. పురుషుల జట్టు కోసం నేల నుండి వాలీబాల్ యొక్క నెట్ ప్రామాణిక ఎత్తు ఎంత అంటే ఇప్పుడు వాలీబాల్ ఆట ఆడుతున్నప్పుడు నెట్ ఇలా కడతారు కదండి. నెట్ యొక్క హైట్ ఎంత ఉండాలి, ఇక్కడ నుంచి భూమి నుంచి నెట్ అయితే ఉండాలంటే 77 ఆన్సర్ ఈజ్ 2.43 మీటర్స్. ఈ నెట్ అనేది స్టాండర్డ్ హైట్ ఉంటుంది కానీ కింద పోల్స్ ఎంత ఉండాలంటే 2.43 మీటర్స్ కన్నా హైట్ ఎక్కువ ఉండకూడదు. 77th ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 78. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1927లో స్థాపించబడిందండి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ బీసీసీఐ కన్నా ఒక సంవత్సరం ముందే ఇది స్థాపించబడింది. ఆన్సర్ ఈజ్ 4. బీసీసీఐ ఏమో 1928లో స్థాపించబడింది కానీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లేదా ఐఓఏ అంటారు అన్నమాట. దీని పేరు ఐఓఏ. ఇప్పుడు దీనికి అధ్యక్షురాలుగా ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళ పేరే పీటీ ఉషా. భారత ఒలింపిక్ సంఘానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ అధ్యక్షత వహిస్తుంది. ఆమె పేరే పీటీ ఉషా. కేరళకు చెందిన ప్రముఖ అథ్లెట్. భారతదేశం నుంచి ఒలింపిక్స్లో ఫైనల్ చేరుకున్న మొట్టమొదటి అథ్లెట్ కూడా మహిళ కూడా ఆమెనే. ఒలింపిక్స్లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ఆమె 4వ స్థానం సాధించింది. 1 సెకండ్లో 100వ వంతులో కాంస్య పతకం మిస్ అయిన మహిళ కూడా పీటీ ఉషా. ఆమె ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆ పదవి చేపట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ అంటే కూడా ఎవరు? పీటీ ఉషా. ఆన్సర్ వచ్చేస్తే ఇక్కడ 4th ఆన్సర్. ఆసియా క్రీడలు 2018 యొక్క నినాదం ఏంటంటే ఆసియా క్రీడలు 2018 యొక్క నినాదం ఏంటంటే వైవిధ్యం ఇక్కడ ప్రకాశిస్తుంది, శాంతి, పురోగతి మరియు శ్రేయస్సు కోసం ఆడండి, ఎప్పటికీ ముందుకు, ఆసియా శక్తి. 79th ఆన్సర్ ఈజ్ ఆసియా శక్తి అండి. మన 2020లోనేమో ఏంటంటే దాని యొక్క నినాదం ఏంటంటే హార్ట్ టు హార్ట్ అట్ ద రేట్ ఆఫ్ భవిష్యత్తు అనమాట. అంటే గుండె టు గుండె భవిష్యత్తు అని చెప్పి ఇచ్చారు. హార్ట్ టు హార్ట్ ఫ్యూచర్ అట్ ద రేట్ ఆఫ్ ఫ్యూచర్ అని ఇచ్చారు. అప్పుడేమో ఆసియా పవర్ అని ఇచ్చారు 2018. 2022 వచ్చేస్తేనేమో 23లో జరిగాయి. హార్ట్ టు హార్ట్ అట్ ద రేట్ ఆఫ్ భవిష్యత్తు అనమాట. అది గుర్తు చేసుకోండి. ఆన్సర్ ఈజ్ 4th 79 దానికి ఆన్సరు 4. ఆసియా క్రీడలు 2018 ఎన్ని క్రీడాంశాలు ఉన్నాయంటే 2018లో ఎన్ని క్రీడాంశాలు అంటే 45 కంట్రీస్ పాల్గొన్నాయి. కానీ క్రీడాంశాలు మాత్రం వచ్చేస్తే 47 క్రీడాంశాలు ఉన్నాయండి. 88th ఆన్సర్ ఈజ్ 2. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022లో అండర్-19 భారత క్రికెట్ జట్టు కోచ్గా ఎవరు వహించారంటే రుషికేష్ కనిట్కర్ అండి. రుషికేష్ కనిట్కర్ అనే ఒక మాజీ ఇండియన్ క్రీడాకారుడు ఈయన కోచ్గా నాయకత్వం వహించాడు. ఎప్పుడంటే 2022 అండర్-19 భారత క్రికెట్ జట్టుకు. బీసీసీఐ పూర్తి రూపం ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇది 1928లో ముంబైలో ఏర్పాటు చేశారు. దీనికి ప్రస్తుతం అధ్యక్షుడిగా రోజర్ బిన్ ఉన్నారు. ఓకే, బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా అనమాట. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ప్రముఖ భారతీయ బాక్సర్ మేరీ కోమ్ ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి అంటే ఈమె మణిపూర్ చెందిన వ్యక్తి. 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి ఏకైక భారతీయ మహిళ ఎవరంటే మేరీ కోమ్. ఇటీవల కూడా ఒక ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ సాధించినటువంటి మహిళ తెలంగాణలో వార్తల్లోకి వచ్చింది. ఆమె పేరు నిఖత్ జరీన్ గుర్తు చేసుకోండి. 84th 2020 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా యొక్క 36వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరిగిందంటే అది వచ్చేస్తే గుజరాత్ అండి. 36వ ఎడిషన్ గుజరాత్, 37 వచ్చేస్తే గోవా 2023. అది గుర్తు చేసుకోండి. ఎప్పుడో జరగాల్సినవి కరోనా వల్ల 2020లో జరిగాయి. ఎక్కడ అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగాయి. ఆన్సర్ వచ్చేస్తే 2. 84th ఆన్సర్ ఈజ్ 2. క్రింది వాటిలో ఎవరు క్రికెటర్ కాదు? జగవల్ శ్రీనాథ్ క్రికెటరే, ఒకప్పుడు బౌలర్. రాహుల్ ద్రవిడ్ బ్యాట్స్మెన్. సచిన్ టెండూల్కర్ బాగా తెలిసిన వ్యక్తి. సైనా నెహ్వాల్ కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేస్తే మనకి ఇదే ఆన్సర్. ఈమె బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 85th ఆన్సర్ ఈజ్ 3 గుర్తు చేసుకోండి. బ్యాడ్మింటన్ సింగిల్స్ గేమ్లో ఇద్దరు ఆటగాళ్ళు 29 పాయింట్లతో ఉంటే వారు ఒకరు ఏ సమయంలో గెలుస్తారంటే 30వ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు గెలుస్తారనమాట. ఆన్సర్ ఈజ్ ఓకే 4th ఈజ్ ఆన్సర్ 30th పాయింట్ అనమాట. అది గుర్తు చేసుకోండి. ఓకే, ఆన్సర్ ఈజ్ 4. 86th. నెక్స్ట్ 87th ఆసియా క్రీడలు 2018 క్రింది ఏ దేశంలో జరిగాయి? ఈ ప్రశ్న చాలా షిఫ్ట్లో వచ్చింది కాబట్టి గుర్తు. ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాగ్ నిర్వహించబడ్డాయి. లేటెస్ట్గా ఎక్కడ జరిగాయి 2022 ఏషియన్ గేమ్స్ అంటే చైనాలోని హోంగ్జూలో జరిగాయి. జరగాల్సిన 2022 కరోనా వల్ల 2023 సెప్టెంబర్, అక్టోబర్ నెల నిర్వహించబడ్డాయి చైనాలోని హోంగ్జూ నగరంలో. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 87th ఆన్సర్ ఈజ్ ఇండోనేషియా 4th.
ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉందంటే ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వచ్చేస్తే బెంగళూరులో ఉంటుంది. బెంగళూరు. ఆన్సర్ ఈజ్ 1. 88వ దానికి ఆన్సర్ వచ్చేస్తే 1 అనమాట. ఆ తర్వాత లక్ష్య సేన్ ఈ క్రీడకు చెందిన ఆటగాడు లక్ష్య సేన్ భారతదేశంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 89 తర్వాత 90వ క్వశ్చన్ తీసుకుంటే క్రికెట్ ప్రపంచ కప్ 1983 ఫైనల్ మ్యాచ్లో క్రింది వారిలో ఎవరు అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడు ఎవరంటే కృష్ణమాచారి శ్రీకాంత్. అత్యధిక పరుగులు కృష్ణమాచారి శ్రీకాంత్ సాధించాడు. ఓకే, కపిల్ దేవ్ ఏమో జింబాబ్వే పైన 175 రన్స్ కొట్టాడు. అది ఫైనల్ మ్యాచ్ కాదు, కానీ ఫైనల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్. 90వ ప్రశ్నకు ఆన్సర్ 1. నెక్స్ట్ 91 ఏ దేశం 2019 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నిర్వహించిందంటే 2019లో నిర్వహించింది ఖతర్ దేశం అండి. ఖతర్లో దోహాలో జరిగాయి. లేటెస్ట్గా 2023 ఓకే థాయిలాండ్ బ్యాంకాక్లో నిర్వహించబడింది. ఓకే, మన దేశానికి 3వ స్థానం సాధించాం ఇక్కడ. ఓకే, అయితే 2021లో జరగాల్సినటువంటిది కరోనా వల్ల పోస్ట్పోన్ కాబడింది. చైనాలో జరగాల్సింది, అది జరగలేదు, క్యాన్సిల్ అయిపోయింది. 2023లో ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్ థాయిలాండ్ రాజధానిలో జరిగింది. జూన్ 2021లో ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ 4 క్రింది వాటిలో ఏ ప్రదేశంలో జరిగిందంటే దట్ ఈజ్ పాటియాలా అండి. 2023 ఏమో బెంగళూరులో జరిగింది. 2021లో పాటియాలా పంజాబ్లో జరిగిందని గుర్తు చేసుకోండి. ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ కింది వాటిలో ఏది లుసోఫోనియో గేమ్స్ భాగం కాని దేశం ఏంటంటే జర్మనీ భాగం కాదండి. పోర్చుగల్ కానీ భారతదేశం కానీ మకావు ఇవన్నీ కూడా భాగాలే. ఈ దేశం భాగం కాదంటే జర్మనీ అని గుర్తు చేసుకోండి. జర్మనీ. బ్యాడ్మింటన్లో ప్రతి గేమ్లో ఎన్ని పాయింట్లు ఉంటాయంటే ప్రతి గేమ్లో వచ్చేస్తే 94th ఆన్సర్ ఈజ్ 21 పాయింట్లు ఉంటాయండి. 21 పాయింట్లు సాధిస్తే గేమ్ విన్ అయిపోతారు కాబట్టి 21 అనమాట. 2017-18లో విజయ హజారే ట్రోఫీ ఏ రాష్ట్రం గెలుచుకుందంటే కర్ణాటక గెలుచుకుందండి. 2017-18లో విజయ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. 95th ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ పురుషుల విభాగంలో విసిరిన డిస్కస్ త్రోలో ఉపయోగించే డిస్క్ వ్యాసం యొక్క బరువు ఎంత? వ్యాసం బరువు. ఓకే, దీని యొక్క బరువు వచ్చేస్తే 2 kg ఉంటుంది. తర్వాత వ్యాసం వచ్చేస్తే 22 సెంటీమీటర్లు ఉంటుందన్నమాట. ఒక 96వ దానికి ఆన్సర్ వచ్చేస్తే 4 అనమాట. 4. 22 సెంటీమీటర్ల వ్యాసం చుట్టుకొలత మరియు 2 kgల బరువు ఉండేదే దట్ ఈస్ డిస్కస్ త్రో అండి. 97th ఆగాఖాన్ గోల్డ్ కప్ ఈ కింది వాటిలో ఏడకు సంబంధించిందంటే హాకీకి సంబంధించింది. మన దేశంలో ఉన్న పురాతన టోర్నమెంట్లో హాకీలు ఇది కూడా ఒకటి. 97th ఆన్సర్ ఈజ్ రిమెంబర్ హాకీ. 2014లో లుసోఫోనియా క్రీడలను ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం నిర్వహించిన రాష్ట్రం పేరు ఏంటంటే గోవా అనమాట. 90th ఆన్సర్ ఈజ్ 4. ఎల్బిడబ్ల్యూ అనే పదం ఏ క్రీడకు సంబంధించిందంటే ఎల్బిడబ్ల్యూ క్రికెట్కి సంబంధించింది. లెగ్ బిఫోర్ వికెట్. ఆన్సర్ వచ్చేస్తే 2. జల్లికట్టు క్రీడ ఏ దేశానికి చెందిందంటే భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో అల్లంగనల్లూరు అనే ప్రాంతంలో బాగా ప్రసిద్ధి. చాలా చోట్ల ఆడినప్పటికీ జల్లికట్టుకు బాగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఏంటి తమిళనాడులో? అల్లంగనల్లూరు, తమిళనాడు గుర్తుపెట్టుకోండి. 100 ఆన్సర్ ఈజ్ 1. జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2022కి కింది వాటిలో ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? 101 ఆన్సర్ వచ్చేస్తే మేఘాలయ అండి. మేఘాలయ ఆతిథ్యం ఇచ్చింది. ఓకే, 101 ఆన్సర్ 3 అనమాట. కబడ్డీ ఆటలో ఒకవైపు ఎంతమంది ఆటగాళ్ళు ఒకేసారి మైదానంలోకి అనుమతిస్తారంటే ఇది 2వ వచ్చింది. అంటే కొన్ని ప్రశ్నలు చాలా షిఫ్ట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఆన్సర్ ఈజ్ 2 అనమాట. కింది వాటిలో ఏ బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్ అంటే వెయిట్ క్లాస్ అత్యంత బరువైందంటే లైట్. బాక్సింగ్లో వెయిట్ క్లాస్ అనేది అత్యంత బరువైందనమాట. లైట్ వెయిట్ క్లాస్ అనేది అత్యంత బరువైందని గుర్తుపెట్టుకున్నాడు. ఆన్సర్ ఈజ్ 4. కింది వాటిలో కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం ఏ నగరంలో ఉందంటే దట్ ఈజ్ గ్వాలియర్లో ఉందండి. 104 ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 105 భారతదేశం 35 జాతీయ క్రీడలు ఏ సంవత్సరం జరిగాయంటే 2015లో జరిగాయి కేరళ లోపల. 105 ఆన్సర్ ఈజ్ 2. 106 సాయికో మీరాబాయ్ చాను ఒక భారత వెయిట్ లిఫ్టర్. ఆన్సర్ ఈజ్ 2. 106 ఆన్సర్ ఈజ్ 2. ఇది కూడా వచ్చింది ఆల్రెడీ ఇంతకుముందే. యూకీ బాంబ్రీ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అంటే టెన్నిస్ సంబంధించిన వ్యక్తి యూకీ బాంబ్రీ. నెక్స్ట్ 108 వచ్చేస్తే బ్యాడ్మింటన్ పోస్టులు ఎత్తు ఎంత అంటే 108 ఆన్సర్ ఈజ్ 4. 1.55 మీటర్స్. ఇవన్నీ కూడా క్రీడల్లో 2023 డిఎస్సి అంటే ఎస్ఎస్జీలో వచ్చినటువంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ.